హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక బాధాకరమైన వీడియో. ఫ్రెండ్స్ చూడండి, ఇది మన కోయి బీటాస్ ఉన్నాయి కదా, ఆ బీటా ఫ్రైస్ ఇవన్నీ చనిపోయాయి ఫ్రెండ్స్. కారణం నేనే. అదేమైందంటే ఇది వాష్ చేశాను కదా, వాష్ చేసినప్పుడు వీటిలో ఎక్కువ డస్ట్ పార్టికల్స్, ఆర్టిమియా ఎగ్స్ హ్యాచింగ్ కానీ ఎగ్ షెల్స్ ఉన్నాయని స్పాంజ్ ఫిల్టర్ పెడదామని డిసైడ్ అయ్యాను. అలా స్పాంజ్ ఫిల్టర్ పెట్టడం జరిగింది. వన్ డే అలా పెట్టాను. నైట్ ఉదయం చూసేసరికి చాలా వరకు చనిపోయాయి. వెంటనే పని ఉండి వెళ్ళిపోయాను. నైట్ వచ్చి చూసేసరికి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. మొత్తం కొన ఊపిరితో ఉన్న వాటిని ఈ చిన్న టబ్ తీసుకొని ఇందులో పెట్టేశాను. ఇవి కూడా బతుకుతాయని నమ్మకం లేదు, చాలా వీక్ అయిపోయింది. కారణం ఏంటంటే ఆ స్పాంజ్ ఫిల్టర్ ఆల్రెడీ నా దగ్గర 2 years బ్యాక్ ఒక ఫ్లవర్ ఆన్ ఉంది. ఆ ఫ్లవర్ ఆన్ మనం సేల్ చేసేసాము. అప్పుడు నేను ఆ స్పాంజ్ని వాష్ చేయకుండా అలాగే పెట్టేశాను. అది నేను చేసిన పెద్ద పొరపాటు. సో నేను ఆ స్పాంజ్ చూసేసరికి డస్ట్గా ఉంది. నేను అది గమనించకుండా ఒకరోజు కడిగాను, నీట్గానే కడిగాను. బట్ అదేమైందంటే వాటిలో ఉన్న అమ్మోనియా బాగా భూమైంది. వాటర్ కంటామినేట్ అయిపోవడం వల్ల ఫిషెస్ మొత్తం చనిపోవడం జరిగింది. వీటిలో కూడా బతుకుతాయని నమ్మకం అయితే నాకు లేదు. చూద్దామని వాటర్ చేంజ్ చేశాను. పక్క రోజు అప్పటికి చాలా చనిపోయాయి చూడండి. కనీసం 10 కూడా మిగిలేలా మనకి దొరికేలా లేదు. ఓకే, ఇవన్నీ మనకు ఒక లెసన్ ఫ్రెండ్స్. నేను ఎందుకు ఈ వీడియో షేర్ చేస్తున్నానంటే ఇలాంటి పొరపాటు మీరు చేయకుండా ఉండడానికి. ఓకే చూడండి, చిన్న పొరపాటుకి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది చూసారా. ఇలాంటివి మనం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్. ఓకే, మనం డిసప్పాయింట్ అవ్వడం లేదు. ఇంకా మనం చాలా చేద్దాం, ఇంకా ఫిషెస్ బ్రీడ్ చేద్దాం. దీని తర్వాత వీడియోస్ కూడా వస్తుంటాయి చూడండి. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.